ఈ సంవత్సరం బడ్జెట్ అంటే 2026 బడ్జెట్ అన్యూజువల్గా సండే రోజు వచ్చింది. సండే రోజు జరిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తారీఖు జరిగింది. సో ఇప్పుడు పరిస్థితులు ఏంటి అంటే చాలా క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే గ్లోబల్గా టెన్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రేడ్ పరంగా, ఇంకా పొలిటికల్ పరంగా. అదేవిధంగా ఏంటంటే మార్కెట్స్ అన్నీ కూడా వాలటైల్గా ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంలో బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరినీ సంతృప్తిపరచడం అనేది ఒక పెద్ద టాస్క్ గవర్నమెంట్కి. సో మరి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని తర్వాత అంటే మీరు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా, ఒక ఇన్వెస్టర్ అయినా, ఒక ట్రేడర్ అయినా మీకు ఇందులో ఏముంది ఏం లేదు అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా మనము డిస్కస్ చేసుకుందాం. ఈసారి బడ్జెట్లో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది మొదటి పాయింట్ ఏంటంటే ఈసారి గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ విజన్తో చేశారని చెప్పొచ్చు. సో ఇందులో ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాగైతే పెట్టుబడి పెడతామో సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెయిన్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 9% పెరిగింది ఇంతకుముందు సంవత్సరంతో పోలిస్తే. సో ఈసారి అంటే 12.12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి కేటాయించడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇమీడియట్గా ఎవరికి లాభం జరగదు. అంటే మీరు ఏదైనా షార్ట్ టర్మ్లో మీకు ఏదైనా బెనిఫిట్ జరుగుతుందంటే ఏం జరగదు. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్లో మన డెవలప్మెంట్ కోసము ప్లస్ జాబ్స్ పరంగా 5-10 సంవత్సరాల్లో ఇది ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఏంటంటే మన దేశ భవిష్యత్తు నిర్మాణం పైన దృష్టి పెట్టారని చెప్పొచ్చు అనమాట. ఇక చాలా మంది మిడిల్ క్లాస్ వారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాకేమైనా ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా బెనిఫిట్స్ దొరుకుతాయా, లేకపోతే ఏమైనా ఎగ్జామ్షన్స్ దొరుకుతాయని అనుకున్నారు. కానీ సో ఈసారి ఏంటంటే వారికి నిరాశ ఎదురైంది అనమాట. సో ఇంతకుముందు ఉన్న ఆదాయ పన్ను ఎటువంటి మార్పు లేదు. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటంటే అతనికి ఒక సంవత్సరానికి 15 లక్షల శాలరీ వస్తుంది అనుకోండి. ఇంతకుముందు ఎంత ట్యాక్స్ కట్టాలో ఇప్పుడు కూడా అదే ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఏదైతే మనకు 12 లక్షల లోపు ఏదైతే ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ లేదో సో అది అట్లనే ఉంది. ఎగ్జామ్షన్స్ ఏం పెరగలేదు, పన్ను స్లాబ్స్ కూడా ఏమీ చేంజ్ కాలేదు. ఈ బడ్జెట్లో ఒక అతిపెద్ద నిరాశ ఏంటంటే చాలా మందికి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అనమాట. ఎందుకంటే చాలా మంది ఎందుకంటే మనకు చాలా మంది ఇన్వెస్ట్ చేయరు. సో చాలా మంది చేసేది ఏంటంటే ట్రేడింగ్. సో ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా కష్టకాలం. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టైం అంటే STT అని ఉంటుంది కదా, అది పెరిగిందనమాట. ఎవరికి పెరిగిందంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి. అంటే అబ్సల్యూట్లీ ట్రేడింగ్ 0.02% నుండి 0.05% పెరిగింది. 0.1% నుండి 0.125% అయింది. అయితే ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్సే కాదు, SAF, AIFలో వారికి కూడా కొద్దిగా దెబ్బ పడుతుంది. సో ఇదేంటంటే చిన్న మొత్తంగా అనిపిస్తుంది కానీ చాలా మంది ఏంటంటే దాడి చేస్తుంటారు అన్నమాట. ట్రేడింగ్ అంటే రివెంజ్ ట్రేడింగ్, లక్షలు కోట్లు పెట్టి చేస్తుంటారు కాబట్టి అటువంటి వారికి ఇది వాళ్ళకు ఉన్నది ఉంచుకున్నది పోయేటట్టుగా ఉందన్నమాట ఇది. సో అంటే ఏంటంటే ఒక రకంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే జూదం మానేయండి అంటే ట్రేడింగ్ డిస్కరేజ్ చేయడానికి ప్లస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ బడ్జెట్లో జనరల్గా మన ఇండియన్స్కి వస్తున్న 2 ప్రధాన జబ్బులు ఏంటంటే ఒకటి షుగర్, దాదాపు 10 కోట్ల మందికి ఈ రోజుల్లో డయాబెటీస్ ఉంది. అదేవిధంగా క్యాన్సర్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ బడ్జెట్లో ఒక రిలీఫ్ ఏంటి అంటే ఈ షుగర్, క్యాన్సర్ యొక్క మందుల ధరలు కొంత తగ్గుతాయి అనమాట. సో వాటి రేటు తగ్గించారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక శర్మ గారు దాదాపు నెలకు 3,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే ఇంతకుముందు ఇప్పుడు 2,000 రూపాయలు అంటే జస్ట్ నెలకు ఒక 1,000 రూపాయల దాకా ఆదా అవుతాయి. ఆసుపత్రి ఖర్చులు కూడా కొంతవరకు కొంతవరకు తగ్గవచ్చు. ఇప్పుడు అది 5 నుండి 8 లక్షల దాకా అంటే హాస్పిటలైజ్ అయితే ఈ వ్యాధులతో హాస్పిటలైజ్ అయితే 5 నుండి 8 లక్షల దాకా అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇదేదో పెద్ద హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అయితే కాదు. సో మీరు ఖచ్చితంగా ఇది ఇంకోటి ఏంటంటే ఇది మీకు హెల్త్ ఇన్సూరెన్స్కి రీప్లేస్మెంట్ కాదు. సో మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటేనే మీరు ఇటువంటి బారి నుంచి తప్పించుకోవచ్చు అంటే మీరు ఫైనాన్షియల్గా మీకు బర్డెన్ పడకుండా ఉంటుంది. లేదంటే ఒక్క మెడికల్ బిల్లు మీ ఆస్తిని మొత్తాన్ని తీసేసే ప్రమాదం ఉంటుంది. సో అందుకని మీరు ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే వాటిని కవర్ చేసే పాలసీని తీసుకోండి. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బడ్జెట్ చేసేటప్పుడు మీరు మన దేశంలో యొక్క బడ్జెట్ గురించి మాత్రం పట్టించుకుంటారు కానీ మరి మీ బడ్జెట్ ఏంటి? ఇప్పుడు మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, మీ ఇంటి బడ్జెట్ మొత్తం తలకిందులైపోతుంది. మీరు లేని పక్షంలో మీ కుటుంబం అనేది ఆర్థికంగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకని ఏంటంటే మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్ను తీసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ డిస్కౌంట్ ఎంత వస్తుందని చూస్తే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి,
సో హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపు మనకి 25% దాకా ఆన్లైన్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద 15% దాకా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆన్లైన్లో పాలసీ తీసుకోవడంలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్లస్ వాటి పాలసీలు మీరు కంపేర్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా అలాట్ చేయబడతాడు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ నెలకు 400 నుండి 500 రూపాయలతో కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే హాస్పిటల్ బిల్ కవరేజే కాకుండా సో మీకు అంటే లక్షల్లో కోట్లలో ఉండే హాస్పిటల్ బిల్స్ కవరేజే కాదు, క్యాష్లెస్ ట్రీట్మెంట్ మీకు నెట్వర్క్ హాస్పిటల్ దొరుకుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే ఇప్పుడు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఆస్మా ఉన్నాయి కదా, అవన్నీ కూడా డే 1 నుంచే కవర్ చేసే పాలసీలు అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో అందుకని మీరు మీ యొక్క వెల్త్ ప్రొడక్షన్ జరగాలన్నా, మీరు వెల్త్ క్రియేట్ చేయాలన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి రెండు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఇక్కడ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో దాని లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇక విదేశీ ప్రయాణాలు చేసేవారికి కానీ విదేశాల్లో ఖర్చు పెట్టే వారికి ఒక రిలీఫ్ ఏంటంటే టీసీఎస్ అనేది తగ్గిపోయింది. సో టీసీఎస్ అంటే ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. అంటే ఇప్పుడు మన టీడీఎస్ లాగా ఏంటంటే దీంట్లో మనము ఎక్కడైతే ఖర్చు పెడతామో అక్కడ నుంచి ట్యాక్స్ కట్ చేయడం. సో ఇప్పుడు ఇక్కడ విదేశీ ప్రయాణం చేసే వారికి ఏంటంటే 5% నుండి 2% టీసీఎస్ తగ్గింది. ఇంతకుముందు 5% ఉంది, ఇప్పుడు 2% అయింది. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ 10 లక్షల వరకు అయితే ఇది. సో మీరు ఒక జపాన్ ట్రిప్కి వెళ్ళారు, దానికి ఒక 10 లక్షలు ఖర్చు అయింది అనుకోండి. సో ఇంతకుముందు ఏంటంటే 50,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సో ఇప్పుడు ఏంటంటే అది 20,000 రూపాయలు అయింది. అంటే మీకు 30,000 రూపాయలు సేవింగ్. ఇది బిలో 10 lakhs ఆర్ ఈక్వల్ టు 10 lakhs. బట్ ఇప్పుడు అబౌ 10 lakhs ఉందనుకోండి, ఇంతకుముందు 20% టీసీఎస్ ఉండేది, ఇప్పుడు అది కూడా 2% అయింది. ఇంకా దీంట్లో ఇంకా మేజర్ సేవింగ్ అనమాట. కాకపోతే 10 లక్షల లోపు పోయేవారు ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ మందికి ఇది బెనిఫిట్ అవుతుంది. సో అదేవిధంగా మీరు విదేశాల్లో ఎడ్యుకేషన్ కోసము మెడికల్ పరంగా ఏవైతే ఖర్చులు చేస్తారో వాటికి కూడా ఏంటంటే ఇంతకుముందు టీసీఎస్ అనేది 5% ఉండేది, ఇప్పుడు అది కూడా 2% అయింది. ఇది 10 లక్షల ఎబో ఉంటాయి అనమాట. సో ఇది కూడా మంచి రిలీఫ్ అనమాట, దాదాపు సగం కంటే కూడా తక్కువ తగ్గిందనమాట. ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. ఇక బడ్జెట్లో ఇంకొకటి ఏం జరిగిందంటే బైబ్యాక్ పైన ఏదైతే ట్యాక్స్ ఉందో, అంటే ఇప్పుడు మనం ఒక షేర్లు కొన్నప్పుడు షేర్లు కొని మనకు కొంత లాభం వచ్చింది. సో ఆ షేర్లను తిరిగి కంపెనీ కొన్నదనుకోండి, అప్పుడు ఏంటంటే మనం 30% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అనే అమ్మాయి ఏంటంటే 2 లక్షలు పెట్టి షేర్లు కొంది. సో దాంట్లో ఆమెకు కొంతకాలం తర్వాత 3 lakhs వచ్చింది, అంటే 1 లక్ష రూపాయల ప్రాఫిట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో వాల్యూ 3 లక్షలు. సో ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేసిందంటే మళ్ళీ షేర్లను బైబ్యాక్ చేయాలనుకోండి, ఇంతకుముందు 30% ట్యాక్స్ కట్టాలి. అంటే దేని మీద? 3 lakhs మీద, అంటే టోటల్ వాల్యూ మీద అనమాట. సో అప్పుడు 90,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సో ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ సేమ్ మనకి ఇప్పుడు ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉందో షేర్ల మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, సో అలానే చేసింది అనమాట. ఏంటి? కేవలం లాభం మీద 12.5% ట్యాక్స్. అంటే ఇక్కడ లాభం ఎంత? 1,00,000 రూపాయలు. సో దాని మీద 12.5% ఎంత? 12,500. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 1,25,000 వరకు ఎగ్జంప్షన్. సో ఇక్కడ వచ్చిందే 1,00,000 కాబట్టి సో 0 ట్యాక్స్, అంటే స్ట్రైట్ అవే 90,000 రూపాయలు సేవ్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ పనిచేస్తుందంటే నార్మల్గా ఏంటంటే మనకు బైబ్యాక్ ఎక్కువ ఇప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే గ్రో అవుతుంటాయో సో వాళ్ళు ఏం చేసుకుంటూ పోతారంటే మళ్ళీ వాళ్ళు షేర్లను అంటే ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న షేర్లను కొనడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళకు నమ్మకం పెరిగి బిజినెస్ పెరుగుతున్నప్పుడు అలా చేస్తుంటారు అనమాట. సో అక్కడ వీళ్ళకు మంచి బెనిఫిట్ ఇది. ఇక కొంతమందికి షాక్ ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనే వారికి ఒక షాకింగ్ లాంటి వార్త అనమాట ఈ బడ్జెట్లో. సో వాటి మీద ట్యాక్స్ వేయడం జరిగింది. అయితే ఇదేంటంటే ఇప్పుడు మీరు అడగొచ్చు మరి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు ఏమి ఇష్యూ చేయట్లేదు కదా అంటే ప్రైమరీ మార్కెట్ ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు కొనే వాళ్ళందరూ ఏంటి అంటే బ్లాక్లో సెకండరీ మార్కెట్లో కొంటున్నారు. సో మరి సెకండరీ మార్కెట్లో కొనేటప్పుడు ఇంతకుముందు రూల్ ఏంటంటే మామూలుగా మనం కొని దాన్ని అమ్మేటప్పుడు మెచ్యూరిటీ సమయంలో ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. బట్ మీరు సెకండరీ మార్కెట్లో కొన్నారనుకోండి, కొన్న తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పుడైతే అమ్ముతారో అప్పుడు మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మెచ్యూరిటీ టైంలో 12.5% కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఎవరైతే సెకండ్ మార్కెట్లో కొందామని అనుకుంటున్నారో ఎస్జీబీ బాండ్స్, సో వాళ్ళకి ఇది ఒక షాకింగ్ వార్త అనమాట. ఇక ఈ బడ్జెట్లో ఒక గొప్ప అనౌన్స్మెంట్ ఏంటి అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 7 కొత్త రైల్వే కారిడార్స్. అంటే ఇవి దేనికోసం చేశారంటే మెయిన్లీ ఏంటంటే ఒకటి ట్రేడ్ పెరగడం కోసం, అంటే వ్యాపారం విస్తరించడం కోసం ఒకటి, ట్రావెల్ టైం తగ్గించడం ఇంకోటి ఏంటంటే ఈ చిన్న చిన్న టౌన్స్ని ఈ ఎకనామిక్ సెంటర్స్తో కనెక్ట్ చేయడం కోసము ఇది అనౌన్స్ చేస్తున్నారు, ప్రతిపాదించడం కాదు, ఇది అనౌన్స్ చేశారు. సో ఇవి ఏంటి అంటే ముంబై టు పూణే,
పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, ఇంకా వారణాసి టు సిలిగురి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు పూణే టు ముంబై చూడండి, జస్ట్ 90 నిమిషాల ప్రయాణం చేయడం వల్ల ఏమైందంటే టైం ఆదా అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఈ కారిడార్ ఉంటుందో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ బడ్జెట్లో ఏంటంటే భవిష్యత్తు టెక్నాలజీ పైన బాగా దృష్టి పెట్టడం జరిగింది అనమాట. అంటే భవిష్యత్తు టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకు సెమీ కండక్టర్స్ ఇంకా రేర్ ఎర్త్ మీద బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. సో సెమీ కండక్టర్ మిషన్ కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా ఏంటంటే రేర్ ఎర్త్స్ మినరల్ కోసం కొత్త మైనింగ్ కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది ఎందుకు అంటే మనం చైనా మీద డిపెండెన్సీ తగ్గించడానికి, అదేవిధంగా హైటెక్ ఉద్యోగాల సృష్టికి. సో ఇక్కడ ఇది కూడా మనకు ఇంపార్టెంట్. టెక్నాలజీ పెరగడం వల్ల ఏంటి, చైనా మీద ఆధారపడడం తగ్గుతుంది, మన హైటెక్ ఉద్యోగాలు దొరుకుతాయి. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం సంతోషించడానికి అంటే ఎస్పెషల్గా సౌత్ ఇండియన్స్ ప్లస్ మన ఏపీ వాళ్ళు సంతోషించాల్సింది ఏంటంటే ఒడిశా, ఏపీ, కేరళ, తమిళనాడు ఈ 4 కొత్త మైనింగ్ కారిడార్లు అనమాట. సో ఇందులో మనకు ఎక్కువ లాభం జరగబోతుంది తెలుగు వాళ్ళకి. సో ఇప్పుడు చూడండి, చిప్స్, స్మార్ట్ ఫోన్స్, ఈవీస్, డిఫెన్స్ ఎక్విప్మెంట్లో మనం ఈ రేర్ ఎర్త్స్ అనేవి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజికల్గా గవర్నమెంట్ చేసిన స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మనం టెక్స్టైల్స్, ఫార్మా విషయానికి వస్తే టెక్స్టైల్స్ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మనకు పెద్ద దెబ్బ ఏంటంటే ట్రంప్ వేసినట్టు 50% టారిఫ్స్. సో దాన్ని ఎదుర్కోవడం కోసం ఇంకా ఆల్రెడీ విదేశీ పనులను ఎదుర్కోవడానికి ప్లస్ మన హ్యాండ్లూమ్స్ ఏవైతుందో దాన్ని మోడర్నైజ్ చేయడానికి ఏంటంటే ఒక స్పెషల్ స్కీమ్ను అనౌన్స్ చేయడం జరిగింది. ప్లస్ మన బయోఫార్మాలో ఏంటంటే 10,000 కోట్ల రూపాయలు, అంటే ఇది డెవలప్మెంట్ కోసం అనమాట, 10,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ 5 years కోసం కేటాయించడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స కోసం మరియు క్యాన్సర్ వ్యాక్సిన్ల కోసం, వ్యాక్సిన్ లేవు కాబట్టి ఈ వీటి డెవలప్మెంట్ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 5 మెడికల్ టూరిజం హబ్స్ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ మన ఇండియాలో ఏంటంటే మనకు మెడికల్ కాస్ట్ అనేది విదేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చు. సో ఇప్పుడు దాన్ని ఇంకా ఊతం ఇవ్వడానికి అనమాట. అప్పుడు ఏమైందంటే మనకి ఇంకా విదేశీ అంటే యాత్రికులు కాకుండా పేషెంట్లు ఎక్కువ రావడం వల్ల ఏంటంటే మన ఎకానమీకి డాలర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక మన బడ్జెట్లో ఏం లేదు, మనం ఎందువల్ల నిరాశ చెందామని చూస్తే ఒకటి, మిడిల్ క్లాస్కి ఎటువంటి ట్యాక్స్ ఉపశమనం లేదు. ఇక ఇస్రో బడ్జెట్ కూడా ఈసారి తక్కువగా ఉంది, కేవలం 13,000 కోట్లు మాత్రమే. సో ఈసారి ఎక్కువ డిఫెన్స్కి పోయింది కాబట్టి పన్ను పరిధిని విస్తరించడానికి పెద్ద చర్యలు లేవు. భారం అంతా కూడా నిజాయితీగా కట్టే ట్యాక్స్ పైనే. సో ఇది ఎప్పుడు జరిగేది. సో ఇక ఏంటంటే నిజాయితీ గల పన్ను చెల్లింపుతో నిరాశ చెందారు. సో ఇది ఇక్కడ జరిగింది. సో ఈ బడ్జెట్ ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు అంటే, సో విన్నర్స్ ఎవరంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అదేవిధంగా బైబ్యాక్స్, షేర్లు బైబ్యాక్ అమ్మేవాళ్ళు, తర్వాత విదేశీ ప్రయాణికులు. సో ఎందుకంటే టీసీఎస్ తగ్గింది కాబట్టి. ఇక ఇన్ఫ్రా అండ్ ఫార్మా రంగాలకు మంచి ఊతం దొరికింది. ఇక లూజర్స్ ఎవరంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో ఇది ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకే ఇది ప్రాబ్లం అవుతుంది, ఎస్టీటీ పెరగడం వల్ల. సో అందుకే 1000 పాయింట్లు పడిపోయింది ఒకటి రోజు స్టాక్ మార్కెట్. ఇక మన ఎస్జీబీ బాండ్స్ ఏవైతున్నాయి అవి సెకండరీ మార్కెట్లో కొనే వాళ్ళకు కూడా వాళ్ళు లూజర్స్. అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లేవు కాబట్టి సో వాళ్ళు కూడా లూజర్స్ అనే చెప్పొచ్చు. మరి ఈ బడ్జెట్ తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి అని కనుక చూస్తే, ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు మందులు చౌకగా దొరుకుతున్నాయి కదని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ను నిర్లక్ష్యం చేయొద్దు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది F&O ట్రేడింగ్ మానేయండి. సో లాంగ్ టర్మ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే షేర్లలో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. ఇక బైబ్యాక్ ప్రకటించే అవకాశం ఎక్కువగా స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఉంటుంది కాబట్టి అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక మీరు ఫారెన్ టూర్స్ కనుక వెళ్తున్నట్టయితే మీకు టీసీఎస్ తగ్గింది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వీడియో ముగించే ముందు మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలనుకుంటే, అంటే ఆన్లైన్లో విత్ డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లింక్ ఇవ్వడం జరిగింది. సో అది క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు.